పశ్చిమాసియా రాజకీయ చదరంగం ఇప్పుడు ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. పైకి కనిపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ వైరం వెనుక గల్ఫ్ దేశాల వేగవంతమైన ఆర్థిక ఎదుగుదలను అడ్డుకోవడమే అసలైన లక్ష్యమనే వాదన అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇది కేవలం మతపరమైన లేదా భౌగోళిక పోరాటం మాత్రమే కాదు. దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న పాత శక్తులకు, కొత్తగా ఎదుగుతున్న ఆర్థిక సామ్రాజ్యాలకు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత 2 దశాబ్దాల కాలంలో గల్ఫ్ దేశాలు తమ ఆర్థిక స్వరూపాన్ని అద్భుతంగా మార్చుకున్నాయి. కేవలం చమురు నిల్వలపైనే ఆధారపడకుండా పర్యాటకం, టెక్నాలజీ, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ఆర్థిక సేవల్లో పెట్టుబడులు పెడుతూ దుబాయ్, అబుదాబి, రియాద్, దోహా వంటి నగరాలను ప్రపంచ వాణిజ్య కేంద్రాలుగా తీర్చిదిద్దాయి. ఈ అద్భుతమైన ఆర్థిక పురోగతి పాశ్చాత్య దేశాల్లోని పాత ఆర్థిక కేంద్రాలకు ఒక రకమైన ఆందోళన కలిగిస్తోందనేది వాస్తవం. గల్ఫ్ దేశాల ఆర్థిక స్వాతంత్ర్యం, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం అమెరికా, యూరోపియన్ దేశాల భవిష్యత్తు ఆధిపత్యానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామ క్రమంలో ఇరాన్ ఒక వ్యూహాత్మక పావుగా వాడుకుంటున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. గల్ఫ్ దేశాల మీద నేరుగా దాడులు చేయడం అమెరికా వంటి దేశాలకు దౌత్యపరంగా కష్టమైన పని. అందుకే ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్ను రెచ్చగొట్టి ఆ దేశం నుంచి ఎదురుదాడి వచ్చేలా చేసి తద్వారా గల్ఫ్ ప్రాంతంలో అశాంతి రాజేస్తున్నారనేది విశ్లేషణల సారాంశం. ఇరాన్ కీలక స్థావరాలు లేదా చమురు క్షేత్రాలపై దాడులు జరగడం వల్ల ప్రతిస్పందనగా ఇరాన్ గల్ఫ్ దేశాల చమురు టెర్మినల్స్ ను లక్ష్యంగా చేసుకుంటే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థల పునాదులు కదిలిపోతాయి. ప్రస్తుతం అమెరికా రక్షణ వ్యవస్థలు ఇజ్రాయిల్ భద్రతకే ప్రాధాన్యత ఇస్తున్నాయి తప్ప గల్ఫ్ దేశాల మౌలిక సదుపాయాల రక్షణలో ఉదాసీనంగా ఉంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.